కేటీఆర్ పై పెట్టిన అక్రమ కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని హైదరాబాద్ తెలంగాణ ప్రతిష్టను పెంచిందేనన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సండ్ర మాట్లాడుతూ కాంగ్రెస్ సంవత్సర పాలనలో ఏ ఒక్క కంపెనీ రాలేదని, ఏదో ఒక అంశాన్ని బయటకు తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని చెప్పుకొచ్చారు. బాధ్యత గల ప్రభుత్వం ఈ రేసింగ్ అంశాన్ని శాసనసభలో చర్చించాలన్నారు. ఫార్ములా 1 రేసింగ్ శాసనసభలో చర్చ జరగాలని కేటీఆర్ అడిగారు. కానీ ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదని, దీన్ని బట్టే ప్రభుత్వ వైఖరి ఏంటో తెలుస్తుందన్నారు. ఫార్ములా 1 రేసింగ్లో ఏదో ఒక అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఏ విధంగా అవినీతి జరిగిందో తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వేధింపులు గురిచేస్తుందని, ఈ ప్రభుత్వం అనేక ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమై డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందన్నారు. సంవత్సర కాలంలోనే తీవ్రమైన వ్యతిరేకతను కాంగ్రెస్ ప్రభుత్వం మూటకట్టుకుందన్నారు. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని ఫైర్ అయ్యారు. రేసింగ్ మీద ఆరోపణలు చేస్తూ అప్పటి పురపాలక శాఖ మంత్రులు కేటీఆర్ గారి పైన పెట్టిన అక్రమ కేసుల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాద్ నగరం యొక్క పెంపొందించేందుకు, తెలంగాణ యొక్క ప్రతిష్టను పెంచేందుకు ఎన్నో మహానగరాలు పోటీ పడినా ఈ ఫార్ములా రేసింగ్ కోసం హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చిన గొప్ప ఘనత అప్పటి పురపాలక శాఖ మంత్రులు కేటీఆర్ గారి పైన ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేక ప్రఖ్యాతిగాంచిన సంస్థలను తీసుకురావడంలో వైఫల్యం చెంది మసకబారుతున్న తమ యొక్క ప్రభుత్వ ప్రతిష్టని సైడ్ ట్రాక్ చేస్తూ ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలింపి తమ ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రజల్లో చర్చ జరగకుండా ఏదో ఒక అంశాన్ని ముందుకు తీసుకొని వచ్చి ఇవాళ ఈ అక్రమ కేసు పెట్టి యావత్ ప్రజల్ని